హాయ్ అండి, వెల్కమ్ టు పద్దు బ్లాగ్స్. ఈరోజు మనం మంచి రెస్టారెంట్ స్టైల్లో ఉండే మటన్ కర్రీ, గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మటన్ అయితే ఫ్రెష్ మటన్ ఒక 1/2 కిలో తీసుకున్నానండి. కొంచెం సాల్ట్ అండ్ లెమన్ వాటర్లో నేను చక్కగా వాష్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో వచ్చేసి మనం కొంచెం మనకు తగినంత కారం వేసేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే తీసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసాము, పసుపు కూడా యాడ్ చేసాము. దీని నెక్స్ట్ ఒక లెమన్, ఒక చెక్క అయితే నేను దీన్ని చక్కగా పిండేసుకుంటున్నాను, లెమన్ జ్యూస్. సో యాజ్ ఇట్ ఈజ్ మీరు ఈ వీడియోలో ఎలా చేస్తున్నానో అలా చేసి చూడండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. తర్వాత వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా మిక్స్ చేసి మొత్తం కూడా కలిపేస్తున్నాను. నీట్గా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఒక 1 అవర్ పెట్టేస్తున్నాను. ఒకరోజు ముందుగా ఇంకా మీరు ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. ఇది వచ్చేసి నెక్స్ట్ ఒక కడాయిలో నేను ఒక 1/2 కేజీ తీసుకున్నాను కాబట్టి 1/2 కేజీకి తగ్గ క్వాంటిటీ అయితే మెయింటైన్ చేసుకుంటున్నాను. సేమ్ మీరు కూడా అలానే ప్రిపేర్ చేసుకోండి. ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను, ఒక 2 టొమాటోస్ కూడా కట్ చేసేసుకున్నాను పీసెస్ లాగా. ఇలా యాడ్ చేసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇలానే ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుందండి. ఎవరైనా ట్రై చేస్తే డెఫినెట్గా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు మంచి మంచి వీడియోస్ కూడా నేను ఇంకా చేస్తానండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసానండి. ఇలా మొత్తం కూడా కలిపి చక్కగా మిక్స్ అయ్యేలాగా అయితే ఫ్రై చేసేసుకోండి. దెన్ నెక్స్ట్ కొన్ని నువ్వులు యాడ్ చేశానండి. తర్వాత కొబ్బరి పౌడర్ ఉంటే కొబ్బరి పౌడర్, లేదంటే ముక్కలు మీ దగ్గర ఉన్నా కూడా కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసి, జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసేయండి. సో మొత్తాన్ని కూడా ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. కొంచెం నార్మల్గా ఫ్రై చేసేసుకోండి. ఇలా యాజ్ ఇట్ ఈజ్ మీకు చూపిస్తున్నాను కదా, ఎగ్జాక్ట్ ఇలానే చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం గసగసాలు యాడ్ చేశానండి. ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు మొత్తం కూడా యాడ్ చేసి ఇలా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇవన్నీ కూడా ఫ్రై చేసి ఒక మిక్సీ జార్లో వేసేసి కొంచెం సేపు చల్లారిన తర్వాత అయితే మిక్స్ చేసుకోండి. మొత్తం కూడా ఒక గ్రేవీలా అయితే తయారవుతుంది. మీకు చూపిస్తాను ఇది చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా. యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా ఇలానే ట్రై చేయండి. పద్దు బ్లాగ్స్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మల్టీపర్పస్ వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లో. ఇది వచ్చేసి ఆయిల్లో మనకి 2-3 లవంగాలు వేసాము, 2-3 దాల్చిన చెక్క కూడా వేసాము. ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసేసుకున్నాను. ఇదే కడాయిలో తీసుకున్నానండి. మనం చేసుకున్న మిశ్రమం అంతా మిక్సీలో వేసుకున్న తర్వాత సేమ్ దీంట్లోనే ఆయిల్ వేసేసి ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి ఒక 3-4 వేసేసుకున్నామండి, చీలికలుగా చీల్చి. తర్వాత వచ్చేసి పసుపు కూడా యాడ్ చేశాను. దెన్ నెక్స్ట్ మనం అంతా గ్రేవీగా ఇలా తయారు చేసి పెట్టుకున్నాం కదండి, మటన్ అంతా కూడా మిక్స్ చేసి మ్యారినేట్ చేసాం కదా ఒక 1 అవర్, అదంతా కూడా ఈ మిక్చర్లో ఆయిల్ దీంట్లో మొత్తం యాడ్ చేసేయండి. యాజ్ ఇట్ ఈజ్ ఇలా యాడ్ చేసేసి కాసేపు ఒక 20 మినిట్స్ అయితే మీరు చక్కగా బాయిల్ చేసుకోండి. యాక్చువల్గా ఇదంతా కూడా మీరు కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చు. ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు చేసుకున్నా కూడా చక్కగా మటన్ ఉడికిపోతుంది. బట్ కుక్కర్కి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వనండి. ఎప్పుడో ఒకసారి అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను. మటన్ కర్రీ అనేది ఇలా మనం తయారు చేసుకుంటానే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి నేను ఇలా అయితే తయారు చేస్తున్నాను. అండ్ కొంచెం టైం అయితే తీసుకుంటామండి. కుక్కర్లో అయితే ఇమీడియట్గా అయిపోతుంది. ఇది కొంచెం లెంతీ అయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను దీన్ని అయితే ప్రిఫర్ చేశాను. సేమ్ మనం ఎంత వేసాం ఇందాక, ఎసరు చాలా వేసాం కదండి వాటర్, అవంతా సగానికి ఉడికిపోయే వరకు అయితే ఉంచేసాను. ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీ చూసారా చాలా చిక్కగా వచ్చేసింది. ఇలా ఈ మిశ్రమాన్ని అంతా కూడా ముక్క ఉడికిపోయిన తర్వాత దీంట్లో యాడ్ చేసేసాను. చూసారా ఎగ్జాక్ట్ ఇలా మనం దగ్గర చాలా వరకు వాటర్ అంతా కూడా సగానికి సగం అయిపోయే వరకు ఉంచితేనే కానీ మనకి ముక్క ఉడికిపోదు. సేమ్ అలానే మీరు యాజ్ ఇట్ ఈజ్ చేసేయండి. ఇలా దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి నేను కాసేపు మళ్ళీ మరిగించాను. దగ్గర మనకి 30-40 మినిట్స్ అయితే పడుతుందండి, కుక్కర్ కాకుండా నార్మల్ గిన్నెలో చేయాలి అంటే. దెన్ నెక్స్ట్ ధనియాల పౌడర్ వేసాను, కొత్తిమీర వేసాను, పుదీనా కూడా వేసేసాను. గరం మసాలా ఉంటే మీరు చక్కగా వేసేసుకోవచ్చు, బట్ మేము గరం మసాలాలు కొంచెం తక్కువ వాడతాం కాబట్టి వేయలేదండి. లాస్ట్గా మనం సరిపోయే సాల్ట్ కూడా వేసుకోవాలి చూసుకొని. ఇలా చూసారు కదా గ్రేవీ చాలా దగ్గరకు వచ్చేసింది. ఇలా అయ్యే వరకు చక్కగా ఉంచేయండి. మరొక 5 మినిట్స్ అయిపోయిందండి. మన కర్రీ చాలా బాగా రెడీ అయింది. చూసారా రెస్టారెంట్ స్టైల్లో డెఫినెట్గా ఉంటుందండి. 100కి 200% మీరు ట్రై చేసి చూడండి. ఇలా బౌల్లో అయితే నేను చక్కగా తీసేసుకున్నాను. చూసారా ఎంత బాగుందో చూడడానికి, చాలా 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 టేస్టీగా ఉందండి. వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మరి ఇంత మంచి రెసిపీ మీకు చూపించినందుకు డెఫినెట్గా పద్దు బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. మీ విలువైన కామెంట్స్ కూడా తెలియచేయండి. ఇంకో వీడియోతో మేము ముందుంటాను. మంచి మంచి వీడియోస్ ఉంటాయండి. థ్యాంక్ యూ.